హాయ్ ఫ్రెండ్స్, ఇది చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏం చెప్తున్నాను అన్నది. 3 రకాల బ్రేక్ఫాస్ట్ అండి. ఒక్క పిండి ఉంటే చాలు 3 రకాల టిఫిన్లు మనం ఈజీగా ఎంతో హెల్త్కి మంచిదిగా తయారు చేసుకుందాము. రాగి పిండి అంటే అందరికీ పెద్దగా ఇష్టం ఉండదండి. కొంతమంది బాగా తింటారు, కానీ కొంతమందికి అసలు ఇష్టం ఉండదు. ఎండాకాలంలో రాగి పిండి తింటే చాలా చలవ చేస్తుందండి, మంచిది కూడా ఆరోగ్యానికి. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ ఇడ్లీ పిండి వేసుకుందామండి. ఇడ్లీ ఈరోజు పెట్టేసుకుంటే రేపటికి మళ్ళీ ఇడ్లీనా అంటారు కదండి. ఇడ్లీ పిండి అయితే కామన్గా అందరింట్లోనూ ఉంటూనే ఉంటుందన్నమాట. ఒకరోజు ఇడ్లీ చేసుకుంటే రెండో రోజు రాగి ఇడ్లీ తయారు చేసుకోవచ్చు. ముందు ఒక కప్పుకి ఒక కప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది దోశకి ఇడ్లీకి వచ్చేటట్లుగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అన్నది. చూడండి, ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకుందాం. మరీ ఎక్కువ వాటర్ వేసుకోండి, ఇడ్లీ అన్నది సరిగా రాదనమాట. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మనం చూడండి రెడీ అయిపోయింది. దీంట్లో మనం ఒక స్పూన్ ఉప్పు వేసేసుకుని మళ్ళీ కలుపుకుందాము. మనకి టైం ఉంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్ వదిలేద్దామండి, లేకపోతే అలా కూడా పెట్టుకోవచ్చు. దీంట్లో ఈస్ట్ కానీ సోడా కానీ ఏమీ వాడట్లేదనమాట మనము. ఎంతో మంచిదండి. ఎండాకాలంలో రాగిపిండి తింటే ఎంతో చలవ చేస్తుంది, ఆరోగ్యానికి మంచిది. దీంట్లో కాల్షియం, ఐరన్ అన్నీ ఉంటాయండి. చూడండి, మనం ఇడ్లీ రేకులో వేసుకొని 10 నిమిషాలు ఉడకనించుకుందాం. ఇది నేను నిన్న ఆల్రెడీ చేశానండి. వీడియో మీకు చూపించడం కోసం ఒక 3 పెట్టేశాను అనమాట. అసలు ఎంత సాఫ్ట్గా అతుక్కోకుండా బాగా వస్తాయండి. ఇడ్లీ పిండి ఎక్కువ, రాగి పిండి తక్కువ తీసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇడ్లీ రెడీ అయిపోయింది కదా. ఇలాగే చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. రాగి పిండితో రాగి జావ చేయొచ్చు, పిల్లలు ఇష్టంగా తింటారు. మజ్జిగ జావ చేసేసి దాంట్లో మజ్జిగ వేస్తారు. మా సైడ్ అయితే బెల్లం వేసుకొని తాగుతారనమాట రాగి జావలో. ఇప్పుడు ఇంకో వెరైటీ చూద్దామండి. ఇడ్లీ రెడీ అయిపోయింది కదా. అసలు చాలా ఈజీ అండి, ఎక్కువ పదార్థాలు ఏమీ అవసరం లేదు. దోశ వేయాలంటే మా పిల్లలు ఇలా పెనం మీద నీళ్ళు వేస్తారు, వేడైందా లేదా చెక్ చేయడానికి. చూడండి, చాలా అంటే చాలా పలుచగా వస్తుంది. ఇడ్లీ పిండికి వేసిన తర్వాత మనం ఒక్క చుక్క వాటర్ వేసేసి కలుపుకోవాలండి. మళ్ళీ కలుపుకున్న తర్వాత దోశ వేసుకోవాలి. చాలా పల్చిగా వచ్చేసింది, అసలు పేపర్ దోశలాగా అనమాట. దీనిపైన మనకి నచ్చినట్టు వెజిటబుల్స్ వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఆనియన్ దోశ ఇష్టము. ఆనియన్, కొత్తిమీర వేసేసి కొంచెం ఇడ్లీ కారం అన్నది మా ఇంట్లో ఎప్పుడు ఉంటుంది, అది వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసేసుకొని బాగా కాల్చుకున్నాలండి. చూడండి, ఫ్లోల్ చేస్తే ఎంత పేపర్ అంటే అంత పేపర్. ఒక్కొక్కళ్ళు 2-3 తినేయచ్చు ఈజీగా, పల్చగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు రెండవది అయిపోయిందండి, దోశ అయిపోయింది. ఇప్పుడు మనం వేరే ఏమేమి 3 ఐటెం చూద్దాం. ఇప్పుడండి మనం గుంటు పొంగనాలు వేసుకుందాం అనమాట. సేమ్ అదే పిండిలో అండి కొన్ని ఆనియన్స్, క్యాప్సికము, క్యారెట్, కొత్తిమీర, మనకి ఏమేమి వెజిటబుల్స్ ఇష్టం ఉంటే అవన్నీ చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. మరీ లావుగా ఉంటే తినడానికి అడ్డుగా పిల్లలు తినరనమాట. వేసేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర అండి. వెజిటబుల్స్ అన్నీ పడేకల్లా కొంచెం ఉప్పు ఎక్కువ అవుతుంది. ఈ పిండి అయితే నెక్స్ట్ రోజుకి బాగోదండి, అప్పుడప్పటికే బాగుంటుంది. రాగి పిండి రెండో రోజు వేసుకుంటే పులిసిపోయినట్టు ఉంటాయి అన్నమాట. ఎప్పుడు కలుపుకుంటే ఆ రోజే వేసుకోవాలి. మనం గొంతు పొంగనాలు ప్యాన్ తీసుకొని దాంట్లో హోమ్మేడ్ బటర్ వేసుకొని, బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే బాగుంటుంది. మరీ ఎక్కువ పిండి వేసుకోకూడదండి, లైట్గా అంటే ఎక్కువగా ఇంత లావుగా వేసుకోకుండా సన్నగా వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా సిమ్లోనే ఉడికితే లోపల బాగా ఉడుకుతాయి అన్నమాట. హైలో పెడితే పైన ఉడికిపోతుంది, లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. వద్దన్నా కానీ ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేస్తే పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారండి. చూడండి, రాగిపిండి వెజిటేబుల్స్ ఎంత హెల్త్కి మంచిదో అసలు. చూసారా, అసలు అతుక్కోకుండా వచ్చేస్తున్నాయి అన్నమాట. చాలా అంటే చాలా హెల్త్కి చాలా మంచిదండి ఇవన్నీ కూడా. అప్పుడు వారానికి ఒకసారైనా ఖచ్చితంగా ఇలా వెజిటేబుల్స్, రాగి పిండి, జొన్న పిండి ఇవన్నీ వాడుతుంటే ఇప్పుడు అందరికీ కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువైంది, అన్నీ వాడుతున్నారు. ఇలా జొన్న పిండితో కూడా చేస్తారండి. చూసారా ఎంత రెడ్డిష్గా ఎంత బాగా వచ్చిందో. బటర్ వేసేకల్లా ఆ కలర్ వచ్చేసిందండి. చాలా బాగా ఉడికిపోయినాయి అనమాట. మనం మళ్ళీ రెండో సైడ్ కూడా కొంచెం బటర్ వేసుకుందాము. నా దగ్గర హోమ్మేడ్ బటర్ అనమాట, ఎప్పుడూ ఉంటుంది. ఎక్కువగా ఒకప్పుడు నెయ్యి తింటే వెయిట్ గెయిన్ అవుతారు అంటారు, కానీ అన్నిటికంటే నెయ్యి తింటే చాలా మంచిదండి. ఎముకలకి బలము. పిల్లలకి కూడా రోజు ఒక స్పూన్ నెయ్యి వేసేసి ఇలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ కానీ పెట్టేస్తే చాలా మంచిది ఆరోగ్యానికి.
అంతా రెడీ అయిపోయింది కదా, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి. చూడండి, హెల్తీ రాగి గొంతు పొంగనాలు రెడీ అయిపోయినాయి. మనకి ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు పోలిశెట్టి సిస్టర్.